అరే టీవీలో క్లియర్ కనపడుతుందబ్బా, ఆ రాయి వేయటం క్లియర్ కనపడుతుంది, చూడండి మీరు. కళ్ళుంటే చూడండి చంద్రబాబు నాయుడు గారు, కళ్ళుంటే చూడవయ్యా. నారా లోకేష్ గారు, రాయి వేసిన వాడే మా మీద కంప్లైంట్, ఎస్సీ ఎస్టీ కేసు. రాయి వేసి ఎవరి మీద వేశాడు? కానిస్టేబుల్ మీద వేశాడు. కానిస్టేబుల్ తగిలింది, వాడి ఉద్దేశం మాది, కానీ కానిస్టేబుల్ రక్షక భటుడు వెళ్ళాడు అక్కడ, వాడికి దెబ్బ తగిలింది. చాలా ప్రాణాపాయం జరిగిందని అనుకున్నారు, తర్వాత రికవర్ అయ్యాడు. వెల్, వీఆర్ హ్యాపీ దాట్. మా మీద కేసు పెడతారు. ఎవడు? ఆ రాయేసిన వాడే కంప్లైంట్ ఇస్తాడు. ఎస్సీ ఎస్టీ కేసు మా మీద పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే 14 రోజుల్లో 15 రోజుల్లో లోపల పెట్టచ్చు అని పెట్టుకుని ఏం చేస్తారా మమ్మల్ని? ఏం చేస్తారు? ఉండడానికి సిద్ధపడుతున్నాం. సో ఇలాంటి వాటికి బెదిరిపోయి పారిపోవాల్సిన అవసరం లేదు ప్రజాస్వామ్యంలో. ఇంతకీ ఇంత మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు. ఇంత మూల్యాన్ని రాబోయే కాలంలో చెల్లించక తప్పదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకం, ఇంక్లూడింగ్ యువర్ పార్టీ పీపుల్ ఈజ్ ఆల్సో అబ్జర్వింగ్. పీపుల్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్. ఏది న్యాయమో ఏది ధర్మమో వాళ్ళ మనసుకు తెలుసు, బయటపడకపోవచ్చు. తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. మేము అక్కడికి వెళ్ళింది తెలుసు, మా రాళ్ళేసింది తెలుసు, మేము ఎవరిని తీసుకెళ్లలేదు రాళ్ళేయటానికి అది తెలుసు, మా కార్లు పగిలగొట్టింది తెలుసు. కానీ మరి కొన్ని ఎల్లో మీడియా మాత్రం మేమే రాళ్ళేసాం, మేము రాళ్ళేస్తే మా కార్లు ఎందుకు పోయినాయి? అబ్బా ఏంటిది? వాళ్ళకి ఎవరికైనా ఒక దెబ్బ తగిలిందా చెప్పండి? చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాలు కలకాలం సాగవనే విషయాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టి డబాయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబాయిస్తున్నాడు. ఇందాక ఎక్కడ డబాయిస్తున్నాడు చూస్తున్నా. రైతులు ఆవేదన ఉంటే వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరగబడతారా? వాళ్ళేంటి ఆవేదన ఉన్న రైతులు వేరు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. వీళ్ళేమన్నా మధ్యలో మట్టి అమ్ముకునేవాడు, వీళ్ళందరినీ పోగేశాడు. దుష్టశక్తులందరినీ పోనేసి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పని ఆయన నియోజకవర్గం కాబట్టి ఇది దుర్మార్గం అని కూడా మరొకసారి చెప్పదలుచుకున్నాను. చూడమనబ్బా, వీడియోలు ఉన్నాయిగా, సోషల్ మీడియాలో ఉన్నాయి, చూపించమను. నాకేం అభ్యంతరం లేదు. ఎవరు రాయేశారు చూపించమను. రాయేసిన వాడు కనపడ్డాడు కదా, రౌండ్ చేయి, చూడండి. స్క్రీన్ పెద్ద చేసి చూడమనండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని. వాళ్ళు చూడరు, కేసు పెట్టేస్తారు ముందు. ఏంటి ఏమో అనేగలుగుతుంది. ఎందుకు వెళ్ళాలంటే అది పాకిస్తాన్ ఏమో, అది ఏమో పాకిస్తానా? ఏమన్నా వీసా కావాలా? అమరావతి వెళ్ళడానికి పర్మిషన్ కావాలా? వీసా కావాలా? ఏంటి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారి పర్మిషను, లోకేష్ గారి పర్మిషను తీసుకుని మేము అమరావతి వెళ్ళాలా చెప్పండి? నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రానికి మంత్రులు చేసిన వాళ్ళు, ఎమ్మెల్సీలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏంటిది? చాలా దుర్మార్గం, చాలా తప్పు చేస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారని మాత్రం చెప్పదలుచుకున్నాను. వెనకడుగు వేస్తే ఈ కర్మంత ఎందుకు? వెనకడుగు వేసే ప్రశ్న లేదు. రైతుల పక్షాన పోరాడతాం, అమరావతిలో జరుగుతున్న దోపిడీని ఎండగడతాం, చంద్రబాబు నాయుడు నిజస్వరూపాన్ని చూపిస్తాం. చేశారా? నేను చూడలేదు. డైమండ్ బాబు పేరున్నా ఎస్సీ యాక్ట్ లో 10 మంది సంగతి సరే, డైమండ్ పేరుందా అంటే డైమండ్ ఎస్సీ కాదు అనుకున్నారేమో, వాళ్ళకి తెలియదేమో. లేకపోతే ఏముందిలే, లోకేష్ చెప్పాడు కదా డైమండ్ బాబు పెట్టేమన్నారేమో. బుర్ర అప్లై చేయట్లేదు అంతే. లోకేష్ చెప్పాడు డైమండ్ బాబు మీద, ఇంకా నయ్యం డెడ్ బాడీ దొరకలేదు. నేను అనేక సందర్భాలు చదువుతున్నా, డెడ్ బాడీ దొరికితే మర్డర్ కేసు పెట్టేవాళ్ళు. ఇంకేమైనా అవకాశం ఉంటే ఈ లాకప్ డెత్లో కూడా పెట్టేస్తారు ఉన్నామని. ఏంది నాకు అర్థం కాల. ఇంత అడ్డగోలా, ఇంత పోలీసింగ్ ఫెయిల్యూరా ఇప్పుడైనా ఉందా రాష్ట్రంలో? ఇప్పుడైనా భారతదేశానికి స్వాతంత్రం ఇప్పుడైనా ఇలాంటి ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీసింగ్ ఉందా? వాళ్ళ మీద కేసు పెట్టలేదు. అది పెట్టారా కేసు వాళ్ళ మీద? నువ్వు తెలియదు మీద. అంటే కానిస్టేబుల్ని కొడితే వాళ్ళ మీద కూడా కేసు పెట్టరేమో. సర్దేస్తారా కానిస్టేబుల్? నాకు అర్థం కాల. మీ డిపార్ట్మెంటు, మీ మనిషి, రక్షక భటుడు తలకాయ అయిపోయింది, నో యాక్షన్. చూద్దాం. లోకల్ ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడండి. అక్కడ అడగమని ఎవరన్నా చూసినాండి. తెలుగుదేశం వాళ్ళు పిలిచి అడగమని లోకల్ ఎమ్మెల్యేని నేను అడుగుతున్నా. శ్రావణ్ని, మిస్టర్ శ్రావణ్, మీ తెలుగుదేశం ఉంటారు కదా, పిలిచి అడుగు. శ్రావణ్ ఓహో శ్రావణ్ కాదు, ఓహో సారీ, లోకేష్ కావాలి అక్కడ మర్చిపోయాను. లోకేష్ అడగమని అడిగినా కూడా ఏముంది, లోకేష్ చెప్పని ఉంటాడు.
సో ఇవన్నీ నేను ఇటువరకు పూర్వపు రోజులు అయితే మనకు తెలియదు కానీ ఇవాళ అన్ని వీడియోలు ఉన్నాయి కదా అక్కడ. ఎవడు వేశాడు ఫోటో కూడా ఉంది కదా, వాడి ఫోటోనే లోకేష్ పక్కన ఉంది కదా. ఎవరు వేసాడు? నేను వేసినట్ట రాయి, అతను వేసినట్ట ఉందిగా విజువల్స్. ఆయన ఫ్యాబ్రికేటెడ్ చెప్పను, అవన్నీ ఫ్యాబ్రికేటెడ్ చెప్పను, ఒరిజినల్ విజువల్స్ పెట్టమని పోనీ. దుర్మార్గం ఏం లేదు, పోలీసు మన చేతిలో ఉన్నారు, రిజిస్టర్ చేసే కేసు అన్నారు.